సరే వదిలేయండి. ఒక అమ్మాయి పార్టీకి వెళ్తుందంటే దేనికైనా లీనియన్స్ ఇస్తుందనా? అరే మన వాళ్ళు కదా అని ఫ్రీగా మాట్లాడుతుంది. అది అర్థం చేసుకోరే వాళ్ళు. అందరు ఒకేలా ఆలోచించరండి. కరెక్టే, కానీ పెద్ద పెద్ద జాబులు చేయడం కాదు, ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి. సంపాదనకి సంస్కారానికి సంబంధం లేదండి. నువ్వున్నావు, నీకు నాకు ఏ పరిచయం లేదు, కానీ ఒక అమ్మాయి హెల్ప్ అడగంగానే నీ పనులన్నీ మానుకొనొచ్చావు. కొందరుంటారు చాలా లైట్ తీసుకుంటారు. ఏ మగాడైనా అంతే అండి. ఒక అమ్మాయి సహాయం అడిగితే దాన్ని అవకాశంగానే తీసుకుంటాడు. కష్టాల నుండి వచ్చినోడే అర్థం చేసుకుంటాడు. అయినా నీకేం కష్టాలున్నాయి? మీ నాన్నగారు నా దగ్గర ఓ 10 లక్షలు అప్పు తీసుకున్నారమ్మా. మాకేం చెప్పలేదండి. మీకెందుకు చెప్పలేదు నాకెలా తెలుసమ్మా? వచ్చే నెల ఇదే తారీఖు వస్తాను, వడ్డీ ఇచ్చేసేయండి అమ్మా. కొంచెం దూరం రమ్మంటే రావు. ఎంత గుద్దకోవరా నీకు? క్యాన్సల్ చేసుకోమంటావు? చూసావా బాడీ దవడ కిందేసి నవిలేస్తా. డెలివరీ బాయ్ నా పడక పోర్రా. ఉన్నాయిలేండి. ఒకటి చెప్పండి, ఇదే నేను డెలివరీ బాయ్గా వచ్చుంటే ఇంత మర్యాద ఇచ్చేవాళ్ళ? పర్లేదు చెప్పండి. లేదు. ఎవరైనా అంతే అండి. మనం చేసే పని కంటే మనకు జరిగే ఉపయోగాల వల్లే మర్యాదలు మారుతాయి. నిజమే. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. సర్లేండి అదండి. డబ్బులు ఎంతైందో చెప్తారా? పంపించేస్తాను. డబ్బుల కోసమే అయితే నేను వచ్చేవాడిని కాదండి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. అసలు ఏం చేయాలో అర్థం కాని టైంలో ఇలా వచ్చావు. పర్లేదండి, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తే ఎవరినన్నా తోడు తీసుకెళ్ళండి. ఎవరో ఎందుకు, నువ్వే రావచ్చు కదా. అయినా ఈ క్యాబ్స్ కోసం వెయిట్ చేయడం కంటే నీకు కాల్ చేస్తే నువ్వే తొందరగా వచ్చేస్తావు. నీకు వీలుంటేనే. బాయ్. ఒసే, మనం డెలివరీ వాళ్ళని, క్యాబ్స్ వాళ్ళని కొంచెం లేట్ రాగానే అనరాని మాటలు అనేస్తాం, కానీ వాళ్ళు కావాలని అయితే చేయరు కదా. అదెందుకు అర్థం చేసుకోమే మనం? అయినా ఎప్పుడు లేనిది ఏంటైది కొత్తగా? నాకు ఈరోజు తను చెప్పేంత వరకు అర్థం కాలేదే. అందుకని వచ్చిన దగ్గర నుంచి ఇదే చెప్తుంటావా? అయినా ఈ రోజుల్లో ఎవరే ఒక హెల్ప్ అడగంగానే వచ్చి చేసి పెట్టేవాళ్ళు. అయితే మాత్రం ఒక డెలివరీ బాయ్ గురించి 12:30 దాకా మాట్లాడడం అవసరం అంటావా? నాకెందుకు తను డెలివరీ బాయ్ లాగా అనిపించట్లేదే. తన మాటలు చాలా టచ్చింగ్గా ఉన్నాయి. మంచోడే. అక్క, బావ కాల్ చేస్తున్నాడే. కట్ చేయవే. ఏంటే నవ్వుకుంటూ మెసేజ్ చేస్తున్నావు? కొంపతీసి ఆ డెలివరీ బాయేనా? అవునే. ఉసే, నీకు ఎంగేజ్మెంట్ అయిందే?